పారిజాతం ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఈ ఎంగేజ్‌మెంట్ జరుగుతుందా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి ఎంగేజ్‌మెంట్ జరగదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి వీడు నన్ను బుక్ చేసేటట్లే ఉన్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దశరథ్ మాత్రం ఏంటి పిన్ని మీరేం మాట్లాడుతున్నారు? నిశ్చితార్థం ఎందుకు జరగదు అంటున్నారు అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు ఏవైనా పిచ్చి పనులు చేస్తున్నావా ఏంటా ఈ నిశ్చితార్థం ఆపడానికి? అలాంటి పనులు ఏమీ చెయ్యకు. ఏమైనా చేస్తావో అనుకో నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును వీళ్ళ వీ ఈవిడను మీరు పంపించేశారు కదా మీ అల్లుడు. వీళ్ళిద్దరూ కలిసి ఏవో ప్లాన్లు వేస్తున్నట్లుగా ఉన్నారు ఈ నిశ్చితార్థం ఆపడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఏంట్రా నువ్వు నన్ను ఇలా అనుకుంటున్నావు? నేను అమాయకురాలిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం అలాంటి పిచ్చి పనులు ఏవైనా చేసిందా అనుకో వాడిని ఎలా బయటకు తోసేసానో దీనిని కూడా అలాగే బయటకు తోసేస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మీరు మాటలు అంటారు కానీ అలా చెయ్యరు పెద్ద సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒరే నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేసేటట్లే ఉన్నావు కదరా నువ్వు. ఏంట్రా ఆ మాటలు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేనెందుకు నిశ్చితార్థం ఆపాలనుకుంటున్నాను? నేను అమాయకురాలిరా నన్ను నమ్మండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం శివనారాయణ కాలు పట్టుకొని మరీ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఏవండి నాకు ఎలాంటి పాపం తెలీదు, ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. నన్ను ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏమైనా ఈ నిశ్చితార్థం ఆగాలే కానీ నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నీకు నెక్స్ట్ బర్త్‌డే ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు ఏం చేసినా సరే, ఎన్ని అన్నా సరే ఈ నిశ్చితార్థం మాత్రం ఆగే ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ ఇలా ఫిక్స్ అయిపోయారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న దశరథ కార్తీక్ దగ్గరికి వచ్చి ఈ నిశ్చితార్థం మాత్రం సరే ఎలాగైనా సరే ఆగకూడదురా. ఈ నిశ్చితార్థం జరగాలి. లేదంటే సుమిత్ర ఏమైపోతుందో నాకు అర్థం కావటం లేదు. ఈ నిశ్చితార్థం మళ్ళీ ఆగింది అంటే సుమిత్రని తట్టుకోవటం చాలా కష్టం. ఈ నిశ్చితార్థం ఎలాగైనా జరగాలి అని చెప్పేసి అయితే అంటూ